హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము నేపాల్ పండగకి వెళ్ళినప్పుడు దసరా టైంలో విశ్రాకుల కోసమని అడవికి వెళ్ళామండి. ఇది విలేజ్ కదండి, పండగకు అందరు ఇంటికి వస్తారనేసి ఇస్త్రాకుల కోసమని అడవిలోకి వెళ్ళాము. దసరా ఒక 2 days ఉంది అన్న టైంలో ఇలాంటివన్నీ తీసుకెళ్ళేసి ఆకులు తీసుకెళ్ళి మన సైడ్ లాగే ఇస్త్రాకులు రెడీ చేస్తారండి. ఇంట్లో వెదురు బొంగులతో పుల్లలు తీసేసి ఇస్త్రాకులు తయారు చేస్తారు. అవి పండగ టైంలో స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకుంటారండి. నేను వాయిస్ ఓవర్ ఇచ్చే కంటే మీరే చూడండి ఎలాగ మాట్లాడుకుంటున్నారు ఏంటనేసి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే మీరు అక్కడున్న లాంగ్వేజ్ మీరు ఒకసారి వినండి, అప్పుడు ఎలా ఉంటుందో మీకు కూడా తెలుస్తుంది. సరిపోయిద్దిలే, దిగు, చాలా ఉన్నాయి. ఇది ఒకసారి బ్యాన్ కరేకు इंस्टाग्राम चलता దిగి ఇంకా చాలు, కొంచెం పైకి ఎక్కువ ఒకసారి, పైకి ఎక్కువ ఒకసారి. మన ఇండియా సైడు బాదం ఆకుల్లాగా ఉన్నాయండి, ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇలాంటి ఆకులని తెంపేసుకొని ఇంటికి తీసుకెళ్ళి వీటిని ఇస్త్రాకుల్లాగా తయారు చేస్తారు. ఇవి ఇంటికి వచ్చిన బంధువులకు కానివ్వండి, మన వాళ్ళు తినడానికి కానివ్వండి, ఇవి పండగ టయాల్లో ఇలాంటివి చేస్తూ ఉంటారు, ట్రెడిషనల్గా ఉంటుందని చెప్పేసి. ఈ వీడియోలో అక్కడక్కడ చిన్న కనిపిస్తుంది కదండి, అవి ఇల్లులండి, అలాగే ఉంటాయి దూరం దూరంగా. ఈ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో ఇస్త్రాకులు ఎలా తయారు చేస్తారనేది కూడా మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను. ఇంకా ఈ ఆకులన్నీ మేము తెంపేసుకొని ఇంటికి వెళ్ళామండి. ఇలా అడవి దగ్గర నుంచి ఆకులన్నీ తెంపేసుకొని వచ్చేసి వెదురు బొంగులతో తీసిన పుల్లలను తీసుకొని ఇలాగా కుట్టుకుంటూ ఉండాలండి. చిన్న బౌల్స్ లాగా, ప్లేట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకొని ఈ విధంగా సర్వ్ చేసుకునేటప్పుడు కర్రీస్ కానీ, రైస్ కానీ పెద్దవి చిన్నగా చేసుకొని పెద్ద వాటిలో ఇలా పెట్టుకోవచ్చు, చిన్న వాటిలో కర్రీస్ కానీ, ఫ్రైస్ కానీ ఇలా పెట్టుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.